ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్ కు పట్టరాని అదృష్టం అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటని కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయండి. రాజకీయ ఆసక్తికర పరిణామం ఒకటే జరిగిందనమాట. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి 4 దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. త్వరలో ఆయన కేసీఆర్ నేపథ్యంలో బీఆర్ఎస్లో చేరనున్నారు. వాస్తవానికి ఇప్పుడు గులాబీ పార్టీ కష్టాల్లో ఉంది. పడిలేచేందుకు పడరాని పాటలు పడుతున్నారు. ఇటువంటి సమయంలో ఆ పార్టీ జీవన్ రెడ్డి చేయడం మాత్రం సాహసమే. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ఇక రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ నుంచి ప్రతిపక్షంలో పార్టీ వెళ్ళేందుకు ఎవరు ఇష్టపడతారని కూడా ఇక్కడ ఆప్షన్ భారతీయ జనతా పార్టీ అయితే ఉంది. కానీ ఇప్పుడు జీవన్ రెడ్డి మాత్రం గులాబీ పార్టీని అయితే ఎంచుకున్నారనమాట. ఈ ఎంపిక ముఖ్యంగా ఏదైతే సైతం ఒక అజ్ఞాత శక్తిగా చేసినట్టు ప్రచారం ఉంది. ఆయన్నే ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనమాట. జగన్ ప్రస్తుతం అంటే జగిత్యాల నియోజకవర్గంలో తనకు ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయని భావించి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ గుడ్ బై చెప్పేందుకు నిర్ణయించుకున్నారు. అయితే కొంతకాలంగా జరుగుతున్న పరిణామాల గురించి తెలిసి చివరి వరకు జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉంచేందుకు ప్రయత్నాలు చేశారు. అదే సమయంలో జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లైట్ తీసుకుంటూ కూడా టాక్ నడిచింది. అయితే పరిణామాలు జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో తనకు ఎదురైన పరిణామాలు వివరిస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన తీసుకొచ్చారు. తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలియగానే జగన్మోహన్ రెడ్డి తనకు ఫోన్ చేసి చెప్పుకొచ్చారు. అయితే గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ విడిన జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీని ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసింది. అయితే చాలామంది నేతలు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. కానీ జీవన్ రెడ్డి విషయంలో జగన్ నేరుగా ఫోన్ చేసినట్టు తెలుస్తుంది. దీంతో ఆయన సూచనతోనే జీవన్ రెడ్డి గులాబీ పార్టీలో చేరుతున్నట్లు కొత్త ప్రచారం కూడా జరుగుతుంది. కేసీఆర్ కోసమే అలా. కేసీఆర్తో జగన్ రెడ్డికి ఉన్న స్నేహం గురించి ఎంత చెప్పినా తక్కువే. వారిద్దరి ఉమ్మడి శత్రువు చంద్రబాబు. అందుకే వారు వేరువేరు రాష్ట్రాల అధికారంలో ఉంటూ చంద్రబాబును ఎంత ఇబ్బంది పెట్టాలో అంత పెట్టారు. పరస్పర రాజకీయ సహకారాన్ని కూడా అందించుకున్నారు. అయితే ముందుగా కేసీఆర్ తెలంగాణలో ఓడిపోయారు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి ఘోర ప్రభావం చూపించారు. అయితే ఇద్దరి పరిస్థితి ఏమంత బాగలేదు. అటువంటి పరిస్థితిలో కనీసం తెలంగాణలో బీఆర్ఎస్ బలపడితే తనకు పూర్వం మాదిరిగా సహకరిస్తుందని జగన్ ఆశ. ఇక అందుకే జీవన్ రెడ్డి నేరుగా ఫోన్ చేసి గులాబీ పార్టీలో చేరాలని జగన్ సూచించాడు. పొలిటికల్ వారిలో వర్గాల్లో ఒక చర్చ మాత్రం జరుగుతుంది. కేసీఆర్ సైతం జగన్మోహన్ రెడ్డి ద్వారానే జీవన్ రెడ్డిని ఆకర్షించినట్టు తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో ప్రచారం జరుగుతుందని, ఇది ఎంత వాస్తవం ఉందో తెలియాలి. మొత్తానికైతే ఊహించని విధంగా ఏదైతే ఇటు జగన్ ముఖ్యంగా చంద్రబాబుకి ఇటు రేవంత్ రెడ్డి చెక్ పెట్టే విధంగా సో కొన్ని సంచలనంగా మారుతున్నాయి అంటున్నారు రాజకీయ నిపుణులు కూడా.